హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శివాస్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో నిర్గుణుడు, నిరాకారుడు, పరబ్రహ్మము, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ మహాదేవుడు చరాచర జగత్తు అంతటా నిరాకారుడే లింగ స్వరూపంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు ఆ దేవదేవునికి ప్రీతికరంగా శివరాత్రి పూజను ఎలా చేసుకోవాలి, ఉపవాసం జాగరణ ఏ విధంగా పాటించాలి, ఒకవేళ పూర్తి ఉపవాసం జాగరణ ఉండలేని వాళ్ళు జాగరణ ఫలితాన్ని ఎలా పొందాలి అనే పూర్తి వివరాలని తెలియజేస్తాను. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అని అంటారు. మహాశివరాత్రి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసుకుని ఇంట్లోని పూజా మందిరంలో కానీ లేదా ఇంట్లో ఈశాన్యంలో ఒక పీఠం ఏర్పాటు చేసుకుని కానీ పూజని నిర్వర్తించుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఇంట్లో ఈశాన్యంలో, అంటే మరీ ఈశాన్యం కాకుండా కొద్దిగా గ్యాప్ వదిలి ఒక పీఠం ఏర్పాటు చేసుకుని ఆ పీఠం మీద ఒక తెల్లని వస్త్రాన్ని పరుచుకోవాలి. పరమేశ్వరుడికి తెలుపు అంటే చాలా ప్రీతి, అందువల్ల ఒక తెల్లటి వస్త్రాన్ని పరుచుకొని దాని మీద 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం వేసుకొని, బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఈ జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి. తరువాత పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఈ రోజు నేను నా దగ్గర ఉన్న గౌరమ్మ తల్లిని పూజలో ఏర్పాటు చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు కూడా ఏర్పాటు చేసుకోండి. మహాశివరాత్రి రోజు ఆ తల్లి ఆశీస్సులతో పసుపు కుంకుమలు చల్లగా ఉండడం కోసం మనం ఈ పూజలో అమ్మవారిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తరువాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుష్పం వేసుకొని పూజలో ఏర్పాటు చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈరోజు ఆ మహాదేవుణ్ణి లింగ రూపంలో పూజించుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందుతాము. ఇప్పుడు పూజలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేకపోతే పార్థివ లింగాన్ని, అంటే మట్టితో శివలింగం చేసుకొని ఆ శివలింగాన్ని పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. శివలింగ ఆరాధన ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదు. మహాశివరాత్రి రోజు పార్థివ లింగారాధన 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇంట్లో శివలింగం ఉన్నా సరే మహాశివరాత్రి రోజు పార్థివలింగ ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. ఈ విధంగా పూజలో అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి. దీపలక్ష్మికి పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించి తర్వాత పార్వతీ పరమేశ్వరుని పూజించాలి. ఇప్పుడు పూజలో మనం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఇంకా ఎంతో శక్తివంతమైన నారికేళ దీపం ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం. నారికేళ దీపం కోసం ఒక కొబ్బరికాయను తీసుకోవాలి. కొబ్బరికాయను నీటితో శుభ్రం చేసుకొని 2గా కొట్టుకోవాలి. ఇప్పుడు కళ్ళున్న చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పను దీపం కోసం ఉపయోగించాలి. 2వ చిప్పను స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అయితే ఇంతకు ముందు కొట్టిన చిప్పలతో నారికేళ దీపం పెట్టుకోకూడదు. త్రికాల జ్ఞాన సంపన్నుడైన ఆ త్రినేత్రుడికి 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో దీపం పెట్టుకోవటం వల్ల సకల దోషాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి. ఇప్పుడు ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని ఆ ఇత్తడి ప్లేట్లో 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం వేసుకుని బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి చిప్పను కదలకుండా కుదిరికగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చిప్పను గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు 3 వత్తులను ఒక వత్తిగా చేసుకుని ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ నారికేళ దీపాన్ని వెలిగించుకోవాలి. మహాశివరాత్రి పూజలో మనం పాటించవలసిన నియమాల్లో మొట్టమొదటి నియమము భస్మధారణ. పూజ చేసుకునే సమయంలో భస్మం ధరించి పూజను చేసుకోవాలి. పరమేశ్వరుడికి భస్మం అంటే ఎంతో ప్రీతి. ఈ విధంగా నారికేళ దీపం ఏర్పాటు చేసుకుని దీపాన్ని అందంగా పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ దీపాన్నే మనం అఖండ దీపంలాగా చూసుకోవచ్చు అన్నమాట. అప్పుడప్పుడు నూనె వడ్డించుకుంటూ ఉంటే దీపం కొండెక్కకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు శివలింగాభిషేకం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మనం గంగాజలంతో కానీ లేదా శుద్ధ జలంతో కానీ శివలింగాన్ని అభిషేకించి తరువాత పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. అయితే శివలింగాన్ని వీటితోనే కాక వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకించవచ్చు. శివో అభిషేక ప్రియ, అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిన నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. శివుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకించడం వల్ల ఆరోగ్యం బలం కలుగుతుంది. ఈ విధంగా శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే వివరాలతో మన ఛానల్లో ప్రత్యేకంగా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోను కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత మనం తీర్థంగా స్వీకరించవచ్చు. తర్వాత మిగిలినది మొక్కల్లో వేసేయవచ్చు అనమాట. ఈ విధంగా అభిషేకం పూర్తయిన తరువాత శివలింగాన్ని శుద్ధజలంతో శుభ్రం చేసుకుని ఒక మెత్తటి వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి.
కుదిరితే పరమేశ్వరుణ్ణి షోడశోపచారాలతో పూజ చేసుకోవచ్చు. ఈరోజు పరమేశ్వరుణ్ణి వివిధ రకాల పుష్పాలతో పూజించడం వల్ల ఎన్నో రకాల ఫలితాలను పొందవచ్చు. సంపంగి, మొగలి తప్ప ఏ పుష్పాలతో అయినా శివుణ్ణి పూజించవచ్చు. మందార పువ్వులతో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయని చెబుతారు. ఇంకా మహాశివరాత్రి రోజు మనం తప్పకుండా కనీసం ఒక్క బిల్వపత్రం అయినా పరమేశ్వరుడికి సమర్పించాలి. బిల్వపత్రం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి. మహాశివరాత్రి రోజు పూజ ఏ ఏ సమయాల్లో చేసుకోవాలి అనంటే, మహాశివరాత్రికి స్వామివారిని 4 జాముల్లో పూజిస్తారు. అయితే అన్నిసార్లు పూజ మనం చేయలేం కాబట్టి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, ఇంకా ప్రదోషకాలం అంటే సాయంత్రం 6 గంటల సమయంలో చేసుకున్నా సరిపోతుంది. ఇంకా శక్తి ఉంటే లింగోద్భవ కాలమైన అర్ధరాత్రి 12 గంటలకు కూడా పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని వారు మీకు వీలైన సమయంలో పూజని నిర్వర్తించుకోవచ్చు. ఇంకా మహాశివరాత్రికి మనం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు: ఉపవాసం, జాగరణ. మహాశివరాత్రి రోజంతా నిరాహారులై ఎటువంటి ఆహారం తీసుకోకుండా రెండవ రోజు ఆహారాన్ని తీసుకోవాలి. శివరాత్రి రోజు పూర్తి ఉపవాసం చేయలేని వాళ్ళు పళ్ళు, పాలు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. శివరాత్రి రోజు జాగరణ ఉంటే సకల పాపాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని పెద్దలు చెప్తారు. అయితే ఆఫీసులకు వెళ్ళేవారు రాత్రంతా జాగరణ ఉండటం కష్టం కాబట్టి కనీసం రాత్రి 12 గంటల వరకు జాగరణ ఉన్నా కూడా శివరాత్రి జాగరణ ఫలితం పొందవచ్చు. శివరాత్రి రోజు జాగరణ చేస్తే ముందు జన్మలో శివలోకం పొందుతామని పండితులు చెబుతున్నారు. ఇంకా శివరాత్రి జాగరణ చేసేవారు రాత్రంతా శివనామ స్మరణలో ఉండాలి. శివరాత్రి రోజు శక్తి కొలది దాన ధర్మాలు కూడా చేసుకోవాలి. ధనం కానీ, స్వయం పాకం కానీ దానం చేసుకోవచ్చు. ఇక మనం పూజించిన పార్థివలింగాన్ని ఏం చేయాలి అంటే, మొక్కల్లో కానీ పొలంలో కానీ పెట్టుకోవచ్చు. పొలంలో పెడితే ఆ సంవత్సరం మొత్తం పంటలు అద్భుతంగా పండుతాయి. ఇంకా మొక్కల్లో పెడితే 1 సంవత్సరం పాటు మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకా శుభాలు కలుగుతాయి. శివాలయంలో ఈరోజు ప్రదక్షిణలు చేస్తే ఎంతటి ఘోర పాపాలైనా పటాపంచలైపోతాయని మనకు పెద్దలు చెబుతున్నారు. ఇంకా శివరాత్రి రోజు శివపురాణం, శివునికి సంబంధించిన కథలు చదువుకోవాలి. శివాష్టోత్తరం, శివ పంచాక్షరి స్తోత్రం, లింగాష్టకం చదువుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి. ఇక నారికేళ్ల దీపం కోసం ఉపయోగించిన కొబ్బరి చిప్పను పారే నీటిలో వదిలివేయాలి. అయితే 2026 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినం ఏ రోజు వచ్చింది అనంటే ఫిబ్రవరి 15 ఆదివారం రోజు. ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.